అన్ని రకాల ఆకుకూరలు పెంచుతున్నాను. కాయగూరలు కొన్నిట్లో సక్సెస్ఫుల్ ఉన్నాను, కొన్నిట్లో లేను. ఐ థింక్ వారు చెప్పిన క్లాసెస్ అవి మీట్స్ అటెండ్ అయితే ఐ థింక్ ఐ విల్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ అండి. మీరు కొన్నిట్లో సక్సెస్ కాలేదని అన్నారు కదా, వేటిలో సక్సెస్ కాలేదు చెప్పండి. ముఖ్యంగా కాయగూరలో ఏం కూరగాయలు అవి? చిక్కుడు, దొండకాయ నాకు కావాల్సినంత ఈల్డ్ రావట్లేదు. మీరు అంటే పూత రావట్లేదా, లేకపోతే పిందె పట్టట్లేదా? బీరకాయ అయితే కాయలే రావట్లేదు. దేనికి? బీరకాయకి. ఏం విత్తనం పెట్టారు మీరు? మీ సీడ్ టు ప్లాంట్ ఆర్గనైజర్ ఉంది కదండి, వాళ్ళ దగ్గర తీసుకున్నాను సిటీజీ వాళ్ళందరికీ ఆర్కా ప్రసన్న అనేటువంటి వెరైటీ బీర విత్తనం 20 దానిపైనే ఫోకస్ చేశాను. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ టైంలో నాకు ఈ ఆలోచన వచ్చిందండి. మనం బయట కొనే కాయగూరల్లో ఎన్నో కెమికల్స్ కూడి పెంచుతున్నారు కాబట్టి అవి కాకుండా ఆర్గానిక్ మనమే పెంచుకోవచ్చు అన్నది ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా చాలా అవగాహన వచ్చింది. తర్వాత సిటీజీగా రీసెంట్గా 1.5 year బ్యాక్ నేను మెంబర్ అయ్యాను. నాకు ఎంత వాల్యుబుల్, మౌనికా సోమిరెడ్డి గారు అయితే ఎంత వాల్యుబుల్ అడ్వైజు, ఎప్పుడు ఏ క్వశ్చన్స్ అడిగినా జవాబులు ఇస్తుంటారు. వారికి నా ధన్యవాదాలు. నేను ఒక సోషల్ ఆర్గనైజేషన్లో పెద్ద పోస్ట్ చేశాను. ఆ టైంలో నేను ప్రకృతి, పర్యావరణం, పరిరక్షణ గురించి చాలా